బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించాలి. ఇంకా ఎన్నో విలువైనటువంటి మాటలు చూడాలి, మనం విలువైన మాటలు చూడాలి. ఒకసారి నిజంగా అర్హత గురించి మాట్లాడుతాడు ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూస్తారండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. ఏమండి, పేతురు గారు రెండు పత్రికలు రాశాడు. మొదటి పేతురు అంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనసు పెట్టి చూడాలి. 2:9 అయితే మీరు చీకటిలో నుండి, బాగా చూడాలి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ మీరు బాగా పాయింట్ క్యాచ్ చేస్తే చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలని పిలుపు ఉంది. ఎవరెవరికి ఉంది ఇది? అందరికీ ఉంది. చీకటిలో నుంచి వెలుగులోనికి రావటానికి పిలుపు ఉంది అందరికీ. కానీ పరలోకానికి వెళ్ళే రెండో పిలుపు ఆహ్వానం నీకుందా? చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చారు, లోకంలోనే. కానీ వెలుగులోనికి వచ్చినటువంటి నీవు మళ్ళీ పరలోక పిలుపు ఉందా? మరి రెండో పిలుపు ఉందా? మొదటి పిలుపు అందరికీ, రెండో పిలుపు అందరికీ లేదు. పని చేసిన వాడికే, దేవుని యొక్క సువార్త భారము మోసినటువంటి వారికే ఆ పరలోకపు మహాదేవుని ఆహ్వానం నీకుందా? చీకటిలో నుంచి వెలుగులోని పిలుపు ఉందలేవా? అందరికీ ఉంది. మరి మహా పిలుపు, పరలోకానికి పిలుపు ఉందా నీకు? అందుకే మరో లోకానికి మహాదేవుని ఆహ్వానం నీకుందా అంటే టైటిల్ ఇచ్చింది. ఉందా అండి? ఈ పిలుపు అందరికీ ఉంది. అందరూ అయ్యో నువ్వు బాప్తీసం అయ్యో నేను ఎప్పుడో తీసుకున్నానండి బాప్తీసం, అయ్యో నేను ఎప్పుడు తీసుకుని 20 అయిందండి, తీసుకుని 30 అయిందండి, తీసుకుని 40 అయిందని చెప్పి నువ్వు సంవత్సరాలు చెప్తున్నావు. కానీ తీసుకున్న తర్వాత సువార్త భారం పరిస్థితి ఏంటి? మత్తయి సువార్త 11:28తో ఆగిపోయే విశ్రాంతి దొరుకుతుందని కింద వచ్చిన పరిస్థితి ఏంటి? మరి చెప్పండి ప్రియమైన దేవుని వారలారా, చెప్పాలి. మరో లోకానికి మహాదేవుని పిలుపు ఉందా? మరణ పిలుపు అందరికీ ఉంది. బాప్తిజము చీకటిలోంచి వెలుగులోనికి వచ్చే పిలుపు అందరికీ ఉంది. కానీ పరలోకపు పిలుపు ఉందా నీకు? దేవుడు నిన్ను పిలిచాడు అంటే నువ్వు పనిలో ఉండాలి. లోక సంబంధమైన పనులు కాదు. ఏ పనిలో ఉండాలి? సువార్త భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపబడిన ఎడల శ్రమ భయం ఉందా అండి? ఏ రోజైనా అయ్యో ఈ రోజు నేను బైబిల్ చదవలేదు, అయ్యో నేను ఈ రోజు సువార్తకు వెళ్ళలేదు, అయ్యో నేను అనేక మందికి ఒక సువార్తను అందించడానికి ఈ రోజు ఒక 10 మందికైనా దేవుని వాక్యాన్ని అందించారా లేదా అన్న ఒక టెన్షన్ నీకుందా? ఉంది అంటే దేవుడు నిన్ను మహాదేవుడు పిలుపు ఉన్నట్టే నీకు ఏ టెన్షన్ లేకుండా టయానికి నీకు ఉద్యోగంలో నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఉద్యోగానికి, పొలంలో నుంచి ఇంటికి, ఇంటిలో నుంచి పొలంలోనికి, ఇది తప్ప ఇంక ఎక్కడికి వెళ్ళకోకుండా ఇదే జీవితం అనుకు నువ్వు ఉన్నావనుకో, అసలు చీకటిలోంచి వెలుగులోనికి వచ్చి ఆగిపోయి మళ్ళీ చీకటిలోనికి పోయినట్టు. మహాదేవుడు పిలవటం అంటే మహాదేవుని కార్యక్రమాలు చేయాలి. నువ్వు మహాదేవుని కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమాలు సువార్త అనే భారము నీ మీద మోపబడింది. ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయావేమో. ఏమంటే అర్థమవుతుందండి? ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయామో. అదే అంటున్నాడు, చీకటిలోంచి వెలుగులోనికి రావాలంటే పిలుపు అందరికీ ఉంది. కానీ పరలోకానికి వెళ్ళే రెండో పిలుపు ఆహ్వానం నీకుందా అని బైబిల్ అడిగింది. ఉందా నీకు రెండో పిలుపు? రెండో పిలుపు ఉండాలి. ఈ మాత్రానికే పరలోకానికి వెళ్ళిపోతే అపోస్తులు త్యాగం ఎందుకు? ఇంకా అపోస్తులు సిలువెక్కడం ఎందుకు? ఇంకా కొరడాలతో అపోస్తులు కొట్టించుకోవటం ఎందుకు? ఒకవేళ చీకటి నుంచి వెలుగులోని పిలుపు వస్తే ఆ పిలుపుని బట్టి అందరికి పరలోకం వెళ్ళిపోతే అపోస్తులు కొరడాలతో కొట్టించుకోవటం ఎందుకు? ఏమంటే కుక్కల్ని ఈడ్చినట్టు, ఆ యొక్క కుక్కలు ఈడ్చినట్టు చచ్చిపోయాడని చెప్పేసి దూరంగా పడేయటం ఎందుకు? మరి ఒకవేళ ఇదే పిలుపు అనుకుంటే, మొదటి మంది పిలిపే పరలోకాన్ని వెళ్ళిపోతారు అనుకుంటే అర్థం కాలేదండి. బైబిల్ అర్థం కాలేదండి. అందుకే రోమీపత్రికలో చెప్పాడు మీకు, దేవుడి చేత ప్రేమింపబడ్డ వాళ్ళకి నా మాటలు అర్థమవుతాయి తప్ప ఇదేమండి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఈ మాటలు అర్థం కావండి. దేవుణ్ణి కూడా, దేవుడి చేత ప్రేమింపబడ్డావా నువ్వు ఏ రోజైనా?
ఎంతసేపు దేవుని ప్రేమతో నువ్వు అనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమించాడా? అబ్రహాముతో దేవుడు స్నేహం చేశాడంట, అది ప్రేమ. అండ్ అర్థమైందండి. దావీదుని ఇదిగో నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, అతడు తన తరం వారందరిలో సేవ చేశాను అని దేవుడు చేత వచ్చిన సాక్ష్యం. ఇలాంటి కష్టాలను అనుభవిస్తున్నావా? అయితే నువ్వు అర్హత కలిగినటువంటి వాడివే. బాగా గమనించాలి. ఈ మాత్రానికే పరలోకం వెళ్ళిపోతే అపోస్తుల త్యాగం ఎందుకు? ప్రవక్తల త్యాగం ఎందుకు? ఒక మంచి మాట చూద్దామండి. నిజంగా ఆ యొక్క పిలుపు రావాలన్న యోగ్యత ఉండాలండి బాబు, యోగ్యత ఉండాలి. చీకట్లోంచి వెలుగులోనికి పిలుపు అందరికీ ఉంది. అమ్మా మందిరంలో ఎంతమంది అమ్మ బాప్తిస్మం తీసుకున్నారంటే 500 మంది చేతులు ఎత్తుతున్నారు. ఎందుకంటే తయారు చేసిన రొట్టి సరిపోవట్లేదు, ఏమంటే ద్రాక్షరసం కూడా సరిపోవట్లేదు. నిజమండి బాబు. కానీ బైబిల్ ఏమండి ఒక సువర్ణము మన యొక్క ఒంటి మీదకి రావటానికి ఎంతో కాల్చబడితే కానీ దానికి మన ఒంటి మీదకి ఎక్కడానికి ఎంత టైం పడుతుందో దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. చూడండి ఏమండి, ఈ మాట బాగా మీరు అండర్లైన్ చేసుకోండి. తెస్సలోనికి రాసినటువంటి రెండో పత్రిక. బైబిల్ ఎంత గొప్పదో మీకు తెలియాలి. తెస్సలోనికి రాసినటువంటి రెండో పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము తీసారండి. 1వ అధ్యాయము 184 పేజీ, 88వ పేజీ. బాగా చూడాలి, ఈ మాట చూడాలి. 11-12 వచనాలు కన్ఫ్యూజ్ కూడా నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 11-12 వచనాలు ఏముందో చెప్తున్నాడు చూడండి. 11-12 వచనాలు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు. అక్కడ ఆగండి. మన దేవుడు, ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. మన దేవుడు, ఇక్కడే ఆగాలి మీరు. ఇక్కడ విషయం మీకు అర్థమవుతుంది. మన దేవుడు తన పిలుపునకు, చూసారండి, మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు అన్నది చూడండి అండి. ఏమండి, మిమ్ములను యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము అన్నది చూడండి. ఏమండి, ఉందండి? అలాగే ఉందండి. ఏముంది? ఇగో తన పిలుపునకు అన్నది చూడండి. అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి పిలవటం అనేది అందరికీ వచ్చింది ఈ పిలుపు. కానీ ఏమండి, పౌలు గారు తెస్సలోనికి రాస్తూ అంటున్నాడు, నాయనా మీకు పరలోకపు పిలుపుకి యోగ్యులయ్యారా మీరు అని అడుగుతున్నాడు చూడండి. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు. యోగ్యులండి మీరు? అసలు పౌలు గారు అడుగుతున్నాడండి, తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచాలని కోరుతున్నాడు. ఏమండి, యోగ్యత ఉంటేనే పరలోకం. మొదటి పిలుపుతో ఆగిపోతే పరలోకం దక్కదు. చీకట్లోంచి వెలుగులోనికి వచ్చినటువంటి నీవు మొదటి పిలుపుతోనే ఆగిపోతే పరలోకం దక్కదు. అంటే ఇప్పుడు పరలోకం దక్కాలంటే నీకేముండాలి? యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి అంటున్నాడు చూడండి. ఏమంటే అర్హత ఉండాలి అంటున్నాడు. మీ పదం గమనించాలి. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచాలి, సెలెక్ట్ చేయాలి. ఏమంటే అర్థం అవుతుందో లేదు మీకు పాయింట్? ఉద్యోగానికి అప్లికేషన్లు వేస్తూ ఉంటారండి. ముందు 10 పోస్టులే. కానీ అర్హత సంపాదించాలని, ఏమండి, అర్హత సంపాదించినటువంటి వారికి రెండో పిలుపు వచ్చింది. మొదటి పిలుపు అందరికీ వచ్చింది ఎగ్జామ్ రాయటానికి. కానీ అర్హత సంపాదించిన వాడికి కాల్ లెటర్ మళ్ళీ రెండో పిలుపు వచ్చి చూసారండి. అది అసలైనటువంటి పిలుపు. అంతేగాని మొదటి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినప్పుడే నేను పాస్ అయిపోయానని చెప్పి బిల్డప్లు ఇస్తే ఆ పిలుపు అందరికి వచ్చిందయ్యా. ఎగ్జామ్ రాయడానికి అందరికి వచ్చిందయ్యా పిలుపు. కానీ పాస్ అయ్యి రెండో పిలుపు వస్తేనే నువ్వు అర్హుడు అని నీకు ఎట్లా అర్థమవుతుందో లేదు మీకు పాయింట్? ఏమంటే ఒక పోలీసు ఉద్యోగానికి చాలా మంది రాస్తారు, కానీ వారు పెట్టే అర్హత మీరు సంపాదించాలి, క్వాలిఫికేషన్ సంపాదించాలి. అలాగే పరలోకానికి పిలుపు అందరికీ ఉంది, కానీ యోగ్యులకే వచ్చుతుంది. బాగా గమనించాలి. పరలోకానికి పిలుపు అందరికీ ఉంది, కానీ యోగ్యులకే వస్తుంది అంటానికి యేసు ప్రభుల వారి మాటలు కొన్ని చూద్దాం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. యోగ్యత ఉండాలి. యోగ్యత లేకపోతే పరలోకానికి మనం వెళ్ళలేము. అర్హత అంటారు దీన్ని, అర్హత. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము
33, 34 వచనాలు చూడండి. 25వ అధ్యాయం 33, 34 వచనాలు. 33, 34. తన కుడి వైపునున్న గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. చూసారండి, అందరికి లేదు పిలుపు. 2 గ్రూపులు డివైడ్ చేశాడు, లెఫ్ట్ రైట్. అందరికి ఉందండి? లేదు. చీకట్లోంచి వెలుగులోని పిలిచిన వాళ్ళు అందరికీ పరలోకం ఉందనుకుంటే 2 గ్రూపులు డివైడ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పాయింట్ క్యాచ్ చేశారండి మీరు ఇక్కడ. 2 గ్రూపులు దేవదూతలతో వీళ్ళందరూ పోగులు చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు అర్థం కావాలి. తన కుడి వైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. అంటే అందరూ స్వతంత్రించుకోవటానికి రైట్స్ లేవు. పిలుపున్న వాళ్ళకే, యోగ్యతున్న వాళ్ళకే, అర్హత ఉన్న వాళ్ళకే, సువార్త కాడిని మోసినటువంటి వారికే, భారమైన బరువైన అయ్యో నా రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుని సువార్తకు వెళ్ళే పాదాలు సుందరమైన మాటలు మీకు అర్థం కావట్లేదా? అర్హత సంపాదించాలి. అర్హత సంపాదించిన వాళ్ళకే, యోగ్యులైన వారినే స్వతంత్రించుకోండి అంటున్నాడు చూడండి. ఏమండి, యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలండి పరలోకానికి వెళ్ళాలంటే. కానీ వీళ్ళు లోకంలో ఎలాంటి అర్హత సంపాదించుకున్నారో తెలుసా అండి? పరలోకం పిలుపు మర్చిపోయారు. నేను లోకంలో చీకటిలోంచి వెలుగులోకి వచ్చాను కదా, ఇంకా నాకేంటి కొదువు అనుకుని బెళ్ళప్పులో పడిపోయి, ఆలోచనలో పడిపోయి, భ్రమలో పడిపోయి ఏ భ్రమలోకి వెళ్ళిపోయారో తెలుసా అండి? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము బాగా మీరు క్యాచ్ చేయాలండి. 2 కుడివైపు ఎడమవైపు 2 గుంపులు చేయాల్సిన అవసరం లేదు. పిలుపు అందరికీ ఉంటే. ఇది మీ పాయింట్ మీకు అర్థమైందండి. ఈ వచనాలు మీకు అర్థమైపోతాయి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, మలాకీకి ముందు ఉంటది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము ఏమండి 3వ వచనంలో వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. నాయనా పరలోకానికి యోగ్యత సంపాదించండి రా నాయనా అని చెప్తుంటే, లోకంలో వీళ్ళు దేన్ని వెంబడిస్తున్నారో చూడండి. 9వ అధ్యాయం 3వ వచనం. తూరు పట్టణము వారు ప్రాకారములు గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంతా విస్తారముగా వెండిని, ఏమండి వీధులలోని కసువు అంతా విస్తారముగా. వీధుల్లో కసువు ఊడవండి ఎంత వచ్చింది? ఉదయం లేదు చిగురు పట్టుకుని ఊడుస్తూ ఉంటారు కదండి. వీధులలోని కసువు అంతా విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. ఏమండి, పరలోకానికి పిలుపుని యోగ్యత సమర్పించుకోండి రా నాయన, అర్హత సంపాదించుకోండి అంటే ఏమండి వీళ్ళు దేన్ని సమకూర్చుకుంటున్నారు? వీధుల్లో ఊడిస్తే ఎంత వచ్చుద్ది? దుమ్ము ధూళి. అంత బంగారాన్ని కూడబెట్టాలని పడంగా పెట్టుకున్నారంట. వెండిని ఉందండి. ప్రాకారములను కోటను కట్టుకొని ఇసుక రేణువులంత వెండి ఎక్కడ దొరుకుతుంది మనకి? సముద్ర ఒడ్డున, నది ఒడ్డున ఇసుక రేణువులు అంత వెండి ఇంట్లో మెయింటైన్ చేయాలంట. మరి ఇవేమన్నా నీతో వస్తాయండి? నిన్ను వెంబడిస్తాయండి? నిన్ను ఏమైనా కాపాడతాయండి? కాపాడలేవు. కాపాడలేనటువంటి వాటిని నువ్వు పట్టుకొని అర్హతను పోగొట్టుకున్నావే. చీకట్లోంచి వెలుగులోనికి వచ్చినటువంటి నువ్వే ఇలాంటి ఆలోచనలో పడిపోతే ఆ 2వ పిలుపు ఎవరండి అర్హులు? ఇప్పుడు మరో లోకానికి మహాదేవుని ఆహ్వానం నీకుందా? చీకట్లోంచి వెలుగులోనికి వచ్చేసి నాకు ఆహ్వానం ఉందనుకుంటున్నావా? చనిపోతే పరలోకం ఉందని నువ్వు అనుకుంటే అపోస్తుల త్యాగం ఎందుకు? కాడి మొయ్యమని ఎందుకు చెప్తాడు? 2 గ్రూపులు డివైడ్ చేయమని ఎందుకు చెప్తాడు? అర్థమైందండి? బైబిల్ అందరికి అర్థం కాదని అర్థమైపోతుంది. దేవుడి చేత ప్రేమింపబడ్డ వాళ్ళకి ఈ మాటలు అర్థమవుతాయి. నిజమండి బాబు. యోగ్యులైన వారినే స్వతంత్రించుకోండి అని చెప్పేశాడు మత్తయి సువార్తలో. అందరూ స్వతంత్రించుకోవటానికి లేదంటే అండి, యోగ్యత ఉండాలండి. నిజమండి బాబు. లోకంలో కూడా ఏదైనా వివాహం విషయంలో కూడా ఏదైనా వచ్చినప్పుడు ఏమండి ఏ బిడ్డలు లేనటువంటి వాళ్ళకి ఏమంటే అక్షంతలు వేయడానికి లోకానుసారంగా చెప్తున్నా, అక్షంతలు వేయడానికి ఎవరన్నా ఎలా చేస్తారండి? ఆ సంగతి అర్థమైపోయి వాళ్ళు ఊరు బయట ఉంటారు, అసలు ఇంట్లో బయటకు కూడా రారు. అంటే నేను యోగ్యురాలను కాను అని ఆ యొక్క సహోదరికి అర్థమైపోద్ది. బిడ్డ లేనందుకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అది వేరే విషయం, పక్కన పెట్టండి. లోకములో ఏమండి జనులను మెప్పు కోసమే అక్షంతలు వేసేటటువంటి నీకే యోగ్యత లేదని నీకు అర్థమైనప్పుడు, నామూష కలిగినప్పుడు, తలదించుకుంటున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు, ఒక మహాలోకాన్ని కోల్పోతున్నావని నీకు అర్థమైతే కన్ను మూస్తే
వెలుగులోనికి వచ్చినటువంటి నేను అక్కడి నుంచి పరలోకానికి బాటలు వేసుకోవాలని కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి తెలివితేటలు కలిగి బుద్ధిమంతుడు మార్చుకుంటాడని నీకు అర్థమైతే బయలుదేరు సువార్తను పట్టుకొని, బయలుదేరు సువార్తనే కాడిని పోసే స్కంధాల మీద పెట్టుకొని, నీకేందో పట్టనట్టుగా, నీకు సంబంధించింది కానట్టుగా, అవి మా మాటలు కాదు, అది వేరే వాళ్ళ సేవకులు, వేరే వాళ్ళ చర్చ అన్నట్టుగా అర్థం కావట్లేదు. ప్రేమైన దేవుని వారలారా, మహాదేవుని ఆహ్వానం నీకుందా? ఏమంటే పాత నిబంధనల చక్కెర గ్రంథంలో వాళ్ళు ఏం చేశారు? ప్రాకారములు కోటలు కట్టుకుని ఇసుకరేడంత వెండిని బంగారమును, ఏమంటే వీధుల్లో కసువంత విస్తారములు సువర్ణను సమకూర్చారు. మరి అలా ఆయన కొత్త నిబంధనలు ఏమన్నా చేశారా వీళ్ళు? కొత్త నిబంధనలు ప్రభువు వారు ఏమన్నారో కొన్ని మాటలు చూద్దాం త్వరగా. కొత్త నిబంధనలో ప్రభులో ఈరోజు ఆశీర్వాదం అంటే ఈ లోకములో దీవిస్తే ఆశీర్వాదం అనుకుంటున్నారు కదండి. ప్రభులు వారి నోట ఏ మాటలు వస్తున్నాయో మీరు చివరిగా ఈ మాటలు మీరు బాగా గమనించాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము యేసుప్రభు మాటలు, నా మాటలు కాదు, మీరు బాగా పరిశీలించగలిగితే ఏదైనా ఉంటే యేసుప్రభుతో పెట్టుకోండి. ఏమండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి పరిశీలించాలి. ఇవన్నీ మీరు ఏమండి ఆల్ నైట్ 31st నైట్ ఏమండి ప్రామిస్ కార్డుల కింద పెట్టుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ బెటర్ 19వ అధ్యాయం 24వ వచనం. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. ఏమండి ఎవరు మాట్లాడినవి? యేసుప్రభుల వారు అంటున్నాడు, ధనవంతుడు కూడా పరలోకం వెళ్తున్నాడు అనుకుంటే చిన్న ఎగ్జాంపుల్ పెడుతున్నాడంట. ఏంటి ఎగ్జాంపుల్? ఒక సూది బెజ్జం గుచ్చి ఒంటిని దూరం అని చెప్పండి. ఒంటి సూది బెజ్జంలో దూరింది అంటే ఖచ్చితంగా ఈ ధనవంతుడు కూడా ఎక్కడ దూరతాడు? పరలోకంలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. ఒంటి సూది బెజ్జంలో దూరకపోతే పరలోకానికి ఈ ధనవంతుడు కూడా ఏంటండి ఇంత ఎగ్జాంపుల్ బైబిల్ ఇంత చక్కగా చెప్తుంది చూడండి. అంటే ధనవంతుడు సూది బెజ్జంలో ప్రవేశింపలేడని ప్రభు చెప్పేశాడు. రైట్, ఇది ఒక మాట చెప్పాడు. మార్కు సువార్తలోనికి రండి. ఇప్పుడు చదవాలి, బైబిల్ చదవాలి మీరు. మార్కు సువార్త మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది బైబిల్. మార్కు 4:24లో ఏడు మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్పాడు చూడండి. మత్తయి చూసాం, మార్కు చూస్తున్నాం ఇప్పుడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 23, 24, 25 కలిసి ఉంటుందండి. 23, 24, 25 కలిసి ఉంటుంది. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించట చాలా ఈజీ అన్నాడా? ఏమండి, ఎంతో అని తోకు పొల్లిచ్చాడు చూడండి. ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఏమండి 24, ఆయన మాటలకు శిష్యులు విస్మయం వద్దని ఆశ్చర్యపోయారంటారండి. బాబు, అమ్మో అంత ఈజీ కాదనమాట పరలోకం ఎంతమంది శిష్యులకు అర్థమైపోయింది. మరి ఈనాటి క్రైస్తవ శిష్యులకు మాత్రం అర్థం కావట్లా. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మికించేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో. నువ్వు నమ్మాల్సింది క్రీస్తు మాటలను నమ్మాలి. క్రీస్తు మాటలను తప్ప ఏమంటే నీ ఆస్తి ఎక్కడుందో నీ నమ్మిక కూడా అక్కడే ఉంచావు కదా. అందుకే దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 25వ వచనం చూడండి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట. సేమ్ ఎగ్జాంపుల్ వాడాడు ఆ రోజు సభలో. ధనవంతుడు సూది బెజ్జంలో దూరుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట చాలా సులభం అంటండి బాబు, చాలా సులభం అంట. అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట చాలా సులభం అన్నాడు. మత్తయిలో అదే చెప్పాడు, మార్కులో అదే చెప్పాడు, లోకల్లో కూడా ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. అర్థం కావట్లేదా అండి బైబిల్? లోకసువార్త 18వ అధ్యాయం, లోకసువార్త 18వ అధ్యాయం. ఈ ఆలోచనతో పడిపోయి సువార్త అనే కాడిని మోసే పనిని మర్చిపోయావు. నేను మొదటి పిలుపు అందరికీ కాదంటలా, కానీ రెండవ పిలుపు అందరికీ లేదు. అది యోగ్యులకే, పొందుకున్న వాళ్ళకే, అర్హత కలిగిన వాళ్ళకే, అది గ్రహించుకున్న వాళ్ళకే. ఏమండి లోకసువార్త 18వ అధ్యాయం. లోక గారు కూడా, వైద్యుడైన లోక గారు కూడా ఏం చెప్తున్నాడు చూడండి. 18వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 24, యేసు అతన్ని చూచి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో. ఏంటండి, ఆస్తి ఉండటం తప్పు కాదండి బాబు, మీకు అర్థం కావట్లే పాయింట్. ఆస్తి ఉండటం తప్పు కాదు, కానీ ఆస్తి గలవాడు ఆ ఆస్తి ఆలోచనలో పడిపోయి దేవుడిని మర్చిపోయాడు. అది ఇక్కడ పాయింట్. ఇక్కడ
ఏమండి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంట దూరుట సులభమని చెప్పాను. ఏంటండి, సేమ్ రిపీట్ అవుతుంది చూడండి. ఇవి ఎందుకు పెడతలేదు మీకు? ఇవి ఎందుకు 31st నైట్ ఏమండి ఇవి ప్రామిస్ కార్డులుగా, వాగ్దానాలుగా ఎందుకు పెట్టట్లేదు సేవకులు అడుగుతుంది బైబిల్. సెట్ అవుతాడు కదా. ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, నేను పరలోకానికి అర్హత సంపాదించాడు, నాకేం కొద్దిగా ఉందని అడిగాడండి బాబు. ఆ ధనవంతుడు అన్న అడిగాడు, కానీ ఈ లోకంలో వాళ్ళు అసలు మందిరానికి రావట్లేదు. నాకేం కొదవయ్యా అన్నాడు. కానీ అడిగినటువంటి ఆ ధనవంతుడికి నీకు అన్నీ ఉండొచ్చేమో కానీ నీకు ఒకటి కొదవగా ఉందన్నాడు. అంటే ధనవంతుడు కూడా కొదవ ఉందా? ఉంది. అది ప్రభు చెప్పేంత వరకు ఎవరికి అర్థం కాలేదు. అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఒంటి సూది బెచ్చంలో దూరట కంటే సులభం అన్నాడు చూడ. అంటే బైబిల్ ప్రకారంగా పరలోకపు తండ్రికి ఏమండి పిల్లలు అవ్వటమే ఆశీర్వాదం అండి బాబు. మనం అసలు మహాదేవుని పిల్లలమని చెప్పుకోవటం అంత గొప్ప ఆశీర్వాదం ఇంకొకట్లేదు. మరి దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నామా మరి మనం? ఏమండి, యేసుక్రీస్తును చేసినటువంటి బోధ మనకు అర్థం కాలేదండి. ఏమండి, పేతురు గారు ఒక చక్కటి మాట చెప్పాడు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. నిజం ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ని చూడాలి, మనం బైబిల్ని పరిశీలించాలి. బైబిల్తో మనం ఎప్పుడు ధ్యానం కలిగి ఉండాలి. 2వ అధ్యాయము 21వ వచనం. 2:21 మొదటి పేతురు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. యేసుప్రభుల వారు కూడా ఏమండి యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడుగా. అక్కడి నుంచి ఒక అడుగు వేసి పరలోకానికి వెళ్ళిపోవచ్చుగా. బాధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మరి? అదే చెప్తున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు అంటే క్రీస్తు ఏ రీతిగా బాధపడ్డాడో సువార్త పరిచర్య నిమిత్తం బయలుదేరాడు, అలా మీరు కూడా తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఏంటా మాదిరి? శ్రమలలో మాదిరి. యేసుక్రీస్తుకు వచ్చినటువంటి శ్రమలలో నువ్వు పాలు పొందాలి. దేవుని కోసం శ్రమను అనుభవించాలి. అప్పుడే నీకు అర్హత. ఒక మాట పడలేకపోతున్నావు. యేసుప్రభులు అని కాంటించి ఉమ్మేశారండి బాబు. అయినా అలా తుడుచుకొని వెళ్ళిపోయావు. అదే నీ మీద వేస్తే యేసుప్రభుని బళ్ళెపోటుతో పెట్టారు. దొంగ అన్నారు, దోష అన్నారు, దెయ్యం పట్టిన వాడు అన్నాడు, తిండిపోతున్నారు. అయినా ఒక్క మాట మాట్లాడలేదండి బాబు. అదే మన మాటలు ఎలా ఉంటాయి? బైబిల్ చేతిలో ఉంది కాబట్టి బతికిపోయారు. బైబిల్ ఇంట్లో పెట్టేసి తెలుస్తుంది అంటుంది మొన్న ఒక ఆవిడ. బైబిల్ ఉంది కాబట్టి అలా ఉన్నాము, బైబిల్ పక్కన పెడితే మీకన్నా పెద్ద రౌడీలు అంటున్నారండి బాబు. మొన్న యూట్యూబ్లో విన్నాను, ఒక లేడీ అంటుంది. దేవుడు అలాంటి మాదిరి చెప్పలేదు మనకి? యేసుప్రభుల వారు అలా నడిపించలేదు మనకి? పాయింట్ మీరు బాగా గమనించాలి. యేసుక్రీస్తుకు వచ్చిన శ్రమల్లో నువ్వు పాలు పొందులు పొందాలి. ఒక మాట తగ్గించుకోలేకపోతున్నావా? తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినందుగా. ఎంతగా తగ్గించుకోవాలో ఆ యొక్క సిలువ కట్టడానికి ముందు రోజు ఆ యొక్క మేడగదిలోనికి వెళ్ళి ఏమంటే తువాలు కట్టుకొని వాళ్ళ కాళ్ళు కడిగేటప్పుడే అడుగుతారు కదా, ఏంటి ప్రభువా నువ్వు మా కాళ్ళు కడిగేటప్పుడు అడిగినప్పుడే ఇదిగో నేను ఎంతగా తగ్గించుకున్నానో. నేను పరిచర్య చేయటానికి రాలేదు, పరిచారము చేయించుకున్నటకు నేను రాలేదు, పరిచర్య చేయటానికి నేను వచ్చానని చెప్పేసి ఆ తగ్గింపు గుర్తుగా నాందిగా చెప్పినప్పుడు అర్హత అంటే ఇదే. ప్రతిదానికి మనము బయటపడిపోకూడదు, ప్రతిదానికి మనం ఉర్రూతలూకూడదు, ప్రతిదానికి మనం కోపపడిపోకూడదు. కోపపడివాడు పాపము చేయననుంది, పాపము పరిపక్వమై గర్భాన కనుననుందే. ఏమండి, నిజంగా క్రైస్తవులు కోపం ఉండకూడదు, క్రైస్తవులకు కక్షలు ఉండకూడదు. యేసు ప్రభు ఏమండి ముద్దు పెట్టుకొని ఆ దుండగులకు సైనికులకు అప్పగిచెప్పినా కూడా ఇస్కరియోతు యూదా మీద ఏ కక్ష లేదే. పక్కన పేతురు గారు చేయి పట్టుకుని ఈ మరణం నీకు, ఈ సిలువ మరణం నీకు ఎన్నడూ రాకూడదని చేయి పట్టుకుని అన్న రోజు కూడా సాతానా ఒకడుగు పో అన్నాడు తప్ప పేతురును ప్రేమిస్తూనే ఉన్నాడే, ఇస్కరియోతు యూదాను ప్రేమిస్తూనే ఉన్నాడే. ఈ మాటలన్నీ, నిందలన్నీ, అవమానాలన్నీ నువ్వు కూడా భరించడానికే ఇదిగో నీకు మాదిరి ఉంచిపోయినని పేతురు గారు రాస్తున్నాడే. ఆ మాదిరిలో నువ్వు బ్రతికినప్పుడే నువ్వు పరలోకపు పిలుపుకు, రెండవ పిలుపుకు అర్హత నీకున్నట్టు. మహాదేవుని ఆహ్వానం నీకుందా? ఇప్పుడు చెప్పండి. ఆదివారం వచ్చి అఫిషియల్ గట్ట వచ్చి వెళ్ళిపోతూ ఉంటే శ్రమేది? ఒక మాట కూడా పడలేకోకుండా ఎందుకు పడలేకపోతున్నావు?
తగ్గితే ఏమవుతుంది? పాట ఇవ్వలేదని ఫీల్ అయ్యేవాళ్ళు, ప్రార్థన ఇవ్వలేదని ఫీల్ అయ్యేవాళ్ళు, స్టేజ్ మీదకి పిలవలేదని ఫీల్ అయ్యేవాళ్ళు, పేరు చెప్పలేదని ఫీల్ అయ్యేవాళ్ళు, నా పేరు అనౌన్స్మెంట్ చెప్పలేదని ఫీల్ అయ్యేవాళ్ళు. పరలోకపు పిలుపును నేను పొందుకోలేకపోతున్నాను, మొదటి పిలుపుతోనే ఆగిపోయానని ఏ రోజైనా తపన పొందావా? నువ్వు చెప్పు. ఏ రోజైనా శ్రమించావా? ఏ రోజైనా మోకరించి ప్రార్థన చేసుకున్నావా? అయ్యో, నేను ఎందుకు ఆ పిలుపుకు నేను దూరం అయిపోతున్నాను, సువార్త అంటేనే నాకు బాధేస్తుంది, సువార్త అంటేనే నాకు నిద్ర వస్తుంది, సువార్తకు వెళ్ళాలన్నా, సువార్తకు చేసే వాళ్ళకు సహకరించాలన్నా ఆ మనసే నాకు ఎందుకు రావట్లేదు, ఇంత దౌర్భాగ్యుడిగా నేను ఎందుకు మారిపోయాను అన్న ఆలోచనే నీకు రానప్పుడు మహాదేవుని ఆహ్వానానికి ఎలా ఉంటుంది చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. అందుకనండి యేసుప్రభుల వారు కూడా 2 గ్రూపులు డివైడ్ చేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయం ఈ మర్మాలు ఎవరికి అర్థం కావట్లేదు. 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, కుడివైపున ఉన్న వాళ్ళకేమో మీరు ఆశీర్వాదం పొందుకున్నారు నాయన, మీరు వెళ్ళి తండ్రి చేత ఆశీర్వపడిన వాళ్ళారా, మీరు స్వతంత్రించుకోవడానికి పైన చెప్పాడు 38లో, 33, 34లో, ఇప్పుడు 41లో చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూసి శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిలోనికి పోవుడి. చెప్పాలి, మొదటి పిలుపుతోనే పరలోకం వెళ్ళిపోతామని ఒకవేళ మీరు అనుకుంటే 2 గ్రూపులు చేయాల్సిన అవసరత వచ్చేదే కాదు అని మీరు గమనించగలిగితే, 2 గ్రూపులు డివైడ్ అవుతున్నాయంటే అర్హత పొందిన వాళ్లే కుడి వైపుకి వెళతారు. మొదటి గ్రూపులో, మొదటి ఆహ్వానంలో ఆగిపోయినటువంటి వాళ్ళు ఎడమ పక్కన మేకలుగా చేరతారు. గుర్తుపెట్టుకోండి పాయింట్ మీరు. ప్రభు యొక్క తీర్మానము, ప్రభు యొక్క న్యాయ వ్యవస్థ ఎవరికి అర్థం కావట్లేదు, జడ్జిమెంట్ ఎవరికి అర్థం కావట్లేదు. ఏమంటే చీకటిలోంచి వెలుగులోనికి పిలిచినటువంటి వాడిని గుణాతిశయములు ప్రచురించే యాజక సమూహం అని అక్కడితోనే ఆగిపోయారు. కానీ అక్కడే మొదలవుతోంది. అక్కడి నుంచే నీ యొక్క పతనం, నీ యొక్క పరలోకానికి మెట్లు నువ్వు బాటలు అక్కడే నువ్వు వేసుకోవాలి. క్రైస్తవులు ఎంత అమాయకులుగా చేసింది అపవాది, ఎంత అమాయకులుగా చేసింది. వీరు శపింపబడిన వారు, అన్నీ ఉన్న దేవుని కోసం ఏ త్యాగం చేయని వారు అందరూ కూడా శపింపబడిన వారే. అన్నీ ఉంటాయి కానీ దేవుని కోసం ఏ త్యాగం చేయరు. చేసే అవకాశం ఉండి కూడా ఏ త్యాగం నువ్వు చేయలేకపోతున్నావా? కదిలే అవకాశం ఉండి కూడా, శక్తి ఉండి కూడా, బలం ఉండి కూడా, ధనం ఉండి కూడా, ఆలోచన ఉండి కూడా, ఒకవేళ దేవుని కార్యక్రమాల్లో నువ్వు పాలు పొందకపోతే, స్వార్థ కార్యక్రమాల్లో నీ హస్తం లేకపోతే నువ్వు శపింపబడిన జాబితాలోనికి వెళ్ళిపోతావు. పిలుపు, మొదటి పిలుపు ఉన్నదేమనే కాదటలా, కానీ ఆ పిలుపు భూమి మీద అక్కడితో ఆగిపోతుంది. కానీ మహాదేవుని పిలుపుకు నువ్వు ఆహ్వానింపబడాలి అంటే, ఆ పత్రిక, ఆ ఇన్విటేషన్ పొందాలి అంటే రక్తము చేత కడగబడ్డ వాళ్ళు, రక్త ప్రోక్షణతో దేవుని కోసం నలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకంటే 2వ పిలుపు. ఈ 2వ పిలుపు ఆహ్వానం ఎంతమందికి ఉందో, మరో లోకానికి మహాదేవుని ఆహ్వానం నీకుందా? ఉంది అంటే నువ్వు ఎలా బ్రతుకుతావో తెలుసా? ఏమో నీకు ఆహ్వానం ఉందంటే నువ్వు ఎలా బ్రతుకుతావో తెలుసా? నీకు నిద్ర పట్టదండి బాబు, నీకు నిద్ర పట్టదు. ఎలా ఉందో, ఒక నెహెమియా గారికి నిద్ర పడతలేదు చూడండి, ఒక నెహెమియా గారికి నిద్ర పడతలేదు చూడండి. ఒకసారి చివరిగా 2 వచనాలు చూసి ముగించేసుకుందాం. నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము, నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము. అందరూ చూడాలి ప్రియమైన దేవుని వారు. లేదు నాకు పిలుపు ఉందని ఒకవేళ నువ్వు అంటే, ఏమండి నాకు 2వ పిలుపు కూడా ఉందండి, మీరెవరండి చెప్పడానికి అని అన్నావా? నేనెందుకు చెప్పాలి? బైబిల్ చెప్పాలి. నెహెమియా గ్రంథము, ఎక్కడ నెహెమియా గ్రంథము 401వ పేజీ, 401వ పేజీ 2వ అధ్యాయము, 401వ పేజీ 2వ అధ్యాయము. నిజంగా నువ్వు దేవుని 2వ పిలుపు నీకు ఉందని నువ్వు ఒకవేళ అనుకుంటే, అన్నీ ఉన్న దేవుని కోసం ఏ త్యాగం చేయని వారంతా శ్రమపడ్డవారే. దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం శోధింపబడాలి, దేవుని కోసం శ్రమ పడాలి. ఇవే దేవుని పిలుపుకు తగినట్టుగా నువ్వు ఉండినట్టు అర్థం. చూద్దాం నెహెమియా గారు ఏమంటున్నాడు చూడండి. ఏమండి, నెహెమియా గారు రాజుతో మాట్లాడుతున్నాడు. డ్యూటీలో ఉన్నాడు, ఇక్కడ డ్యూటీలో ఉన్నాడు నెహెమియా గారు, రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా అండి? ఆ పదాలు మీరు చాలా జాగ్రత్తగా నేను చదువుతున్నాను. అటు తర్వాత అర్తహషస్త రాజు ఎవరు? అర్తహషస్త రాజుతో మాట్లాడుతున్నాడు. ఏలుబడి కాలమందు 20వ సంవత్సరములో నీసాను మాసమందు
రాజు ద్రాక్షారసము త్రాగవాలని చూస్తుండగా నేను ద్రాక్షారసం తీసుకొని రాజు నాకు అందించి తిని. నెహెమ్యా గారు అందించాడు. అంతకు పూర్వం నేను ఎన్నడూ నాతో ఎదుట విచారముగా ఉండలేదు. ఆ అందించేటప్పుడు ఎప్పుడు కూడా ఆయన డ్యూటీ, అది ద్రాక్షరసం అందించడం ఆయన డ్యూటీ. ఏ రోజు విచారంగా ఉండలేదండి నెహెమ్యా గారు. ఆ రోజు విచారంగా ఉన్నాడట. 2వ వచనం, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేంటి? ఏమన్నా ఒంట్లో బాగోలేదా నెహెమ్యా అని అడుగుతున్నాడు. చూస్తుంటే నీకేం వ్యాధి లేదు కదా, నువ్వేం వ్యాధి ఉంటే చెప్పేవాడు కదా, ఎందుకు విచారంగా నువ్వు ఎందుకున్నావేమి అంటే, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది నాతో అనగా, నీ హృదయంలో ఏముందో నాకు ఓపెన్గా చెప్పు అంటున్నాడు. అనగా 3వ వచనం, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, రాజా నువ్వు చిరంజీవిగా అగునుగాక, నా పితరులు, ఆ పదం మీరు అండర్లైన్ చేసుకోండి, నా పితరులు డ్యూటీలో ఉండి కూడా పితరుల గురించి ఆలోచిస్తున్నాడు, ఊర్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాడు. నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖమును లేకపోవునా అని రాజుతో అంటేనే, నా పితరులు సరైనటువంటి రీతిలో లేరు, నా పితరులు పట్టణం పాడైపోయిందని రోధిస్తున్నాడు నెహెమ్యా గారు రాజుతో చెప్పుకొని. ఏమండి, పట్టణం పాడైపోతుందన్న టెన్షన్ నెహెమ్యా గారి కొంత డ్యూటీలో ఉండి కూడా. పట్టణం అంటే గోడలు అనుకుంటారేంటి? పట్టణం అంటే ఇశ్రాయేలు ప్రజలు పాడైపోతున్నారు, దేవుని మాటలు లేక, ప్రాకారాలు కూడిపోయి దేవుని ఆలోచనలు లేక దూరం అయిపోతుంటే నెహెమ్యా గారు డ్యూటీలో ఉండి బాధపడిపోతున్నాడు. డ్యూటీలో ఇలా దేవునికి దూరమైన పిల్లలను గురించి ఏ రోజైనా నెహెమ్యా గారిలాగా ముఖాన్ని వికారంగా పెట్టుకుని ఏడ్చారా? అయ్యో పట్టణం పాడైపోయింది, వ్యభిచారంతో పాడైపోయింది, దొంగతనంతో పాడైంది, మర్డర్లతో పాడైపోయింది, హత్యలతో పాడైపోయింది, కుతంత్రాలతో పాడైపోయింది, అబద్ధాలతో పాడైపోయింది, అయ్యో ఎవరిని చూసినా కూడా ద్వేషాలతో ఉన్నారే అని మోకరించి ఆ పట్టణం కూర్చుని ఎలాగైనా నేను బాగు చేయాలి అని రాత్రంతా కన్నీరు కాల్చిన రోజులు ఎన్నో ఉన్నాయి మీకు చెప్పండి. ఇలాంటి పాడైపోయినటువంటి పట్టణానికి దేవుని వాక్కులు ఎంతైనా అవసరమని ఇలాంటి విలువైనటువంటి మాటలు చెప్పడానికి సదస్సులు ఏర్పాటు చేసావా? దిక్కుమాలిగా ఎగిరే సదస్సులు పెట్టేవే కానీ, ఊగే సదస్సులు పెట్టేవే కానీ, ఆత్మలను రక్షించే సదస్సులు ఏ రోజైనా నువ్వు పెట్టావా? నెహెమ్యా గారు పట్టణం పాడైపోతుందని రాజుతో ఏడుస్తున్నాడు, విచారం చేస్తున్నాడు డ్యూటీలో ఉండి. అప్పుడు నీకు పరలోకము పిలుపున్నవాడు ఇలా ఉంటాడు. దావీదు గారు కూడా ఏమన్నాడో చూడండి. ఏమండి, ఇలాంటి బాధ ఉందండి నీకు? పట్టణం సంగతి తర్వాత, ముందు కుటుంబం పాడైపోతుందని కుటుంబం గురించి ఏడ్చేటటువంటి భర్తలు కూడా లేరు. అసలు ఏడిపించేదే భర్త. ఏమండి, ఏడిపించేదే భార్య, ఏడిపించేదే పిల్లలు. ముందు కుటుంబాన్ని కొట్టుకుంటూ సరిపోయేటట్టుగా ఉంది ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటాయి. ఏమండి, కీర్తనల గ్రంథం నెహెమ్యా గారు ఏడుపు అర్థమైపోయింది చూసారా? దేవునికి దూరమైన పిల్లల గురించి ఏడుస్తున్నాడండి బాబు రాజు ముందు. ఏంటి ముఖమంతా అలా పెట్టుకుని ఒట్లో బాగోలేదని అడిగాడు. ఊరు గురించిన ఆలోచన ఏ రోజైనా ఉందా అండి? నా గ్రామాన్ని రక్షించుకోవాలి, నా పితరులను రక్షించుకోవాలి, మా తాతలు ముత్తాతలు అందరూ నేను దేవుని వైపు నడిపించుకోవాలని టెన్షన్ ఉందా అండి ఈరోజు? కీర్తనల గ్రంథము 119, కీర్తనల గ్రంథము 119, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 136వ వచనాన్ని ఒకసారి చదవాలి. 119, 136. అక్కడ నెహెమ్యా గారు ఏడుస్తున్నట్టుగా కనపడుతుంది రాజు ముందు. హస్తహస్త రాజు ముందు ఏడుస్తున్నట్టు కనపడిందా అండి? రైట్. ఇప్పుడు దావీదు గారు ఎలా ఉన్నాడో చూడండి. ఏమండి, భక్తులు ఇలా ఉంటారండి. పరలోకపు మహాదేవుని పిలుపున్న వాళ్ళు ఇలా ఉంటారు. ఏమనుంది? జనులు నీ ధర్మశాస్త్రము అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతున్నది. ఏడుపండి బాబు. ఏమండి, ఇక్కడ మీకు లాజిక్ మీరు బాగా గమనించాలి. జనులంట నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకంటే ఆల్రెడీ వీళ్ళకి వాక్యం తెలిసి అనుసరించుకోకుండా ఉన్నాడు చూసారా? వాళ్ళ గురించి ఏడుస్తున్నాడు. తెలియని వాళ్ళు ఎడు తిరిగి తెలియదు పాము, వదిలేద్దాం కొద్దిసేపు. కానీ వాక్యము తెలుసు, వాక్య ప్రకారంగా బతకాలని తెలుసు, పరలోకం ఉందని తెలుసు, పాతాళం ఉందని తెలుసు, ప్రభు రాకడ వస్తుందని తెలుసు, దెయ్యం ఉందని తెలుసు, పాపాన్ని కడుక్కోవాలని తెలుసు,
దివారాత్రులు ధ్యానించాలని తెలుసు, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని తెలుసు, అన్నీ తెలిసి కూడా బాప్తిసం తీసుకొని చక్కగా మందిరానికి వెళ్తున్నా వస్తున్నావు కానీ నాకేం పట్టనట్టుగా ఉన్నావే చూసారా, అనుసరించట్లేదు చూసారా అండి. అలాంటి అనుసరించలేనటువంటి వారిని గురించి నా కన్నీరు ఏరులై పారుతుంది అంటున్నాడు. చూడండి, నా కన్నీరు ఏరులై పారుతుంది, ఏరులై పారుతుంది. ఏమండి, ఇలాంటి భక్తులు నిజంగా క్రైస్తవులు ఉన్నారంటారు. మీరు బాగా గమనించండి. ఒక్కసారి ఈ రాత్రి మీరు బాగా గమనించాలి. నిజంగా నీకు దేవుని పిలుపు ఉందనుకుంటే, పరలోక పిలుపు నీకు ఉందనుకుంటే, ఈ రోజు క్రైస్తవులు సమస్యల కోసం ఏడుస్తున్నారే కానీ సమాజాన్ని బాగు చేద్దాం, పాడైపోతుందని ఏడ్చేవాడు ఎవడనున్నాడండి? వాడిని బాగా క్యాచ్ చేయాలి మీరు. ఇక్కడ సమస్యల కోసం ఏడ్చేవాడున్నాడు, సమస్యలను తీర్చుకొని పోగేసుకోవాలనుకున్నటువంటి వాడు ఉన్నాడు, సమకూర్చుకోవాలనుకున్న ఉన్నాడు. కానీ సమాజం పాడైపోతుంది, నా గ్రామం పాడైపోతుంది, నా కుటుంబం పాడైపోతుంది, నా రక్త సంబంధం పాడైపోతుంది, నా బలగం పాడైపోతుంది అని ఏ రోజైనా ఏడ్చేవాడు ఒక నెహెమ్యాలాగా, ఒక దావీదులాగా కన్నీరు కార్చి ధర్మశాస్త్రమును కూర్చున్నటువంటి మాటలు, పరిశుద్ధమైనటువంటి మాటలు నా యొక్క ప్రజలందరికీ అందించాలని తపన పొందేవాడే పరలోకపు రెండవ పిలుపును పొందుకున్నవాడు, అర్హత కలిగినటువంటి వాడు. అందరికి లేదండి బాబు ఈ ఆహ్వానం. ఎవడు మట్టుకు వాడు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే మరి సమాజాన్ని ఎవడు కాపాడాలి? అర్థమైన నువ్వే కాపాడాలి. అందుకే ఈ సదస్సులు ప్రతి మాసం ఎందుకు సదస్సు పెడుతున్నామో తెలుసా? ఈ విలువైనటువంటి మాటలు అందరికి అందాలని. అందుకే ప్రతి మాట రికార్డ్ అవుతుందండి బాబు. నేర్చుకోండి, తెలుసుకోండి, కాడెత్తుకోండి. చీకట్లోంచి వెలుగులోనికి వచ్చాం కదా అని చెప్పి భ్రమలో ఆగిపోకండి. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాం కదా ఇంకా మాకే కొదువు లేదని అనుకున్నారేమో, అయితే నువ్వు భ్రమలో ఉన్నట్టే. బాప్తిసం తీసుకున్న తర్వాత యోర్దాను నదిలో నుంచి పరలోకానికి వెళ్ళిపోలేదు ఆయన. ఆ రోజు నుంచి ఆయన సిలువ ఘట్టానికి వెళ్ళటానికి ప్రయాణం అవుతున్నాడు, నలిగిపోవటానికి. క్రీస్తు కోసం ఒక మాట కూడా పడలేవా? క్రీస్తు కోసం ఒక మాట అవమానం కూడా పడలేవా? నిందలు పడలేవా? భరించలేవా? ఎందుకు మాటలకు మాటలు? ఒక్కసారి నువ్వు ఈ రాత్రి గమనించలేకపోతే, పరలోకపు రెండవ పిలుపు ఆహ్వానం నీకు లేకపోతే ఒక మహాదేవుణ్ణి నువ్వు కోల్పోతావు ఈ రాత్రి. ఒక మహాలోకానికి వెళ్లాల్సినటువంటి నీవు మరో లోకానికి దారి తప్పి పాతాళ లోకానికి జారిపోతావు బిడ్డ. ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. మన నీతి భక్తి చూసిన తర్వాతే మనం యోగ్యులుగా ఉంటేనే పిలుపు దొరుకుతుంది, లేకపోతే దొరకదు. యోగ్యతను సంపాదించాలి. మీకు యోగ్యత ఉందా? నాకు యోగ్యత ఉందా? మనందరికి యోగ్యత ఉందా అని ఈ రాత్రి మనకు వాక్కులతో పరిశీలన చేయగలిగేటి దేవుడు. బాగా గమనించాలి. అందుకే అంటున్నాడు 25:34 మత్తయి సువార్త చివరికి మార్చండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మీరు పరిశీలించండి. మత్తయి సువార్త 25:34. ఏమంటే నిజంగా ఈ క్రైస్తవులు ఎంత దూరం అయిపోతున్నారంటే, నిజంగా 2 గ్రూపులు డివైడ్ చేశారంటేనే పరీక్ష ఉంది ఇక్కడ, పరీక్షలు జరిగింది ఇక్కడ. 34వ వచనం 25:34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నటువంటి వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. చూసారండి, అందరికి లేదు. నరులారా తిరిగి రండి అని అందరికి అన్నాడండి. 90వ అధ్యాయంలో అందరికి అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చారు యేసు ప్రభుల వారు జడ్జిమెంట్ ఏమిచ్చాడు? ప్రభుల వారు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డ వాళ్లే లోపలికి రండి, మిగతా వాళ్ళు పోండి. ఎక్కడికి? ఇంటికా? ఎక్కడికి వెళ్తారు? పాతాళ లోకానికి. ఎంత నీట్గా ఉందండి బైబిల్. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అందరికీ లేదు ఈ స్వతంత్రం. ఏమండి, ఒక ఫంక్షన్కి ఏమండి అయిన వాళ్ళకు ఉన్నటువంటి బంధువులకు ఉన్నటువంటి స్వతంత్రం బయటవాడు స్వతంత్రంగా తిరుగుతాడండి. ఆ గ్రౌండ్లో, కాంపౌండ్, ఆ ఇంట్లో తిరగలుగుతాడండి. ఆ హాల్లో ప్రధాన ఇన్వాల్వ్మెంట్ అవుతాడండి. అవుడు ఆ స్వతంత్రం అందరికీ ఉండదు. అదేనండి స్వతంత్రం. తండ్రి చేత ఆశీర్వదింపబడ్డ వాళ్ళకే ఆ స్వతంత్రం. పరలోకం స్వతంత్రం అందరికీ లేదు. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అర్హత సంపాదించిన వారికే ఆ పిలుపు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనము ఇద్దరిని చూడాలి. మన బ్రతుకును మార్చుకుంటేనే వెళ్ళగలము. దేవుని కోసం బ్రతికిన గుంపును చూడండి, బ్రతకని గుంపును చూడండి. బ్రతకని గుంపు
చీకటిలోంచి వెలుగులోనికి వచ్చాము అనుకున్నారు, అక్కడికే పరలోకం వచ్చిందని భ్రమలో ఉండిపోయారు, చివరికి ఎడమ వైపుకి వెళ్ళిపోయారు. రెండో గుంపు బ్రతికినటువంటి గుంపు, ఇదిగో మేము మారాము, మేమేం చేయాలంటే ప్రభులు వారు అన్నారు శిష్యుల్ని, మీరు ఇంకా మారాలన్నాడు. ఆ మాటలు ఆలోచించినా కూడా అర్హత సంపాదించండి అని చెప్తున్నాడు. మారిన వాళ్ళని ఇంకా మారమంటున్నాడు. వెలుగులోనికి వచ్చినటువంటి వాళ్ళని ఇంకా నువ్వు వెలుగు దగ్గర ఆగిపోతున్నట్టు కాదు, పరలోకానికి ప్లాన్ చేయి. క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవటానికి బుద్ధిమంతుడైతే పరలోకానికి జీవ మార్గంను నడుచును. ఎక్కడికన్నా నడుస్తున్నావు కానీ స్వార్థకు నడుస్తున్నావు చెప్పు? ఏమండి? బుద్ధిమంతుడైతే స్వార్థకు నడుస్తాడు, స్వార్థ కదులుతాడు, సువార్త చేస్తాడు, సువార్త అందిస్తాడు, సువార్తను భుజస్కంధాల మీద వేసుకుంటాడు, పరిచర్యలో ఉంటాడు, ప్రభు బాటలో నడుస్తూ ఉంటాడు. ఇదే ఆనవాలండి, గుర్తుపెట్టుకోండి. ఎలాగైనా కూడా సమాజాన్ని ఏదో ఒక సదస్సు పెట్టి ఏదో ఒక దేవుని యొక్క మాటలతో దేవుని వైపు మళ్లించాలనే ప్రయత్నంతోనే ఉంటాడండి. అంతేగాని ఏదో మే నెల వచ్చేసింది కదా, ఈ ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పేసి అరుపులు కేకలు వేసి మళ్ళీ మే నెల దాకా ఎక్కడ ఉంటారో గుంటనక్కల్లాగా ఎవరు కనపడరు. గాలివాన వచ్చేసి అరిచి వెళ్ళిపోయినట్టుకుంటే ఎట్లా అండి? అర్థమవుతుందండి. ఆత్మలో రక్షించేటటువంటి బోధ చేయి. మార్పు రావాలి. ఇటువరకైతే చూసి చూడకుండా వదిలేశాను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలనని కోరుచున్నాను. ప్రభు రాబోతున్నాడు. ఆలోచించండి. మరో లోకానికి మహాదేవుని ఆహ్వానం నీకుందా? ఉందా? చీకటిలోంచి వెలుగులోనికి వచ్చినటువంటి ఆహ్వానం అందరికీ ఉంది, కానీ పరలోకపు ఆహ్వానం అందరికి ఉందా అండి? ఇప్పుడు చెప్పండి, అందరికి ఉందా? మరణ ఆహ్వానం అందరికి ఉందా? ఇది అందరికి ఉంది. కానీ మరణాన్ని దాటిన తర్వాత పరలోకానికి వెళ్ళే ఆహ్వానం అందరికి ఉందా? లేదు. కష్టపడినటువంటి వాళ్ళకే, శ్రమించినటువంటి వాళ్ళకే, కాడెత్తుకున్నటువంటి వాళ్ళకే సువార్తను ఏమండి రోజు ఒక 10 మాటలు దేవుని గురించి 10 మాటలు చెప్పలేరండి. నలుగురు ఎక్కడో ఉంటారు, ఇంట్లోనే ఉంటారు నలుగురు. ఎక్కడో బయటికి వెళ్ళి చెప్తారండి పొరపాటేమో. మైకులు ఉండాలని మీరు అనుకుంటా, ఏ మైకులు అవసరం లేదండి బాబు. నువ్వే ఒక పెద్ద మైకు. ఇంట్లో ఒక నలుగురు ఉండరా అండి? ఆ నలుగురిని మార్చు. ఈ నలుగురు గడిచి ఇంకో నలుగురు మార్చండి. నీ కుటుంబాలను మార్చుకోండి, మీ బంధువులు మార్చుకోండి. సువార్త ఎలా వెళ్ళిపోతుంది? వాళ్ళ బంధువులు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ భార్యలకు, వాళ్ళ భర్తలకు, బిడ్డలకు కూర్చొని ప్రతి నిత్యము ఒక గృహకూడికి లాగా ఏర్పాటు చేసుకొని సువార్తను మీరే వంట పట్టించుకోండి. దేవుని కోసం కష్టపడండి. దేవుని చేత ప్రేమించబడండి. నీ నోట దేవుడు మాటలు తప్ప ఇంకేవి రావిక. బాగా ఆలోచించే. కన్ను మూసిన తర్వాత, యేసు ప్రభు వచ్చిన తర్వాత 2 గ్రూపులు డివైడ్ అవుతున్నాయి అంటేనే నీకు అర్థమైపోవాలి, ఏదో పరీక్షలు జరుగుతున్నాయి. లోకం అనుకున్నట్టుగా లేదు ఈరోజు. క్రైస్తవ్యం అనేది పూలబాట కాదు, క్రైస్తవం అనేది ముళ్ళబాట. ఇవన్నీ దాటుకుంటేనే పరలోకం, ఇవన్నీ దాటుకుంటేనే నిత్య జీవం. బాగా ఆలోచించేయండి. దేవుని కోసం బతికే వాళ్ళు, బతకని వాళ్ళు. బతికే వాళ్ళు కుడి వైపున ఉంటారు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు వేరుంటాయి. బ్రతకనటువంటి వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి మీ ముందు పెట్టాను. బతికే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి మీ ముందు పెట్టాను. మహాదేవుని ఆహ్వానము అందరికీ ఉందా? నీకుందా? ఉందా? చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ ఇప్పటి వరకు నీవు ఒక అలాంటి ఆలోచన ఒకవేళ కలిగి ఉండకపోతే, ఇక నుంచి అయినా కూడా దేవుని 2వ పిలుపు నువ్వు అర్హత సంపాదించాలి. ఏమంటే ఊర్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే అందరికీ కార్డు ఇచ్చి నీ కార్డు ఇవ్వకపోతే నువ్వు ఫీల్ అవుతావే? ఏమండి? అందరికీ పిలిపించి నీవు పిలిపోతే నువ్వు ఫీల్ అవుతావే? ఏమంటే ఒక 1000 మంది ఉన్నటువంటి ఊర్లోనే నీకు పిలుపు రాకపోతే నువ్వు ఎంత ఫీల్ అవుతుంటే, పరలోకములో కోటాను కోట్ల దేవదూతల మధ్య మహాదేవుడు కొనియాడబడుతుంటే, అలాంటి దేవుడు పిలుపు నీకు రేపు రాలేకపోతే ఎడమవైపునుంటే పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి మీరు గమనించండి. మనం ధనవంతుడు వెళ్ళే జాబితాలోనికి వెళ్ళకూడదు, లాజరు వెళ్ళేటటువంటి జాబితాలోనికి మనం చేర్చబడాలి. మనం చనిపోయిన తర్వాత ఒక దేవదూత రావాలి మన దగ్గరికి తీసుకెళ్తానికి. అది రెడ్ కార్పెట్, అది ఆహ్వానం. ధనవంతుడి దగ్గరికి దేవదూత రాలేదు, లాజరు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు పరలోక పిలుపు ఉందా లేదా? హీనంగా బ్రతుకుంటూ వచ్చేమో, తిండి లేకుండా బ్రతుకుంటూ వచ్చేమో.
ఇల్లు లేకుండా బ్రతికుండొచ్చేమో, అనారోగ్యంతో బ్రతికుండొచ్చేమో, కుక్కలతో కలిసి సహవాసం చేసి ఉండొచ్చేమో, కుక్కలు నాకుండొచ్చేమో. కానీ ఏ రోజు దేవుడిని నిందించలేదే. అన్నీ ఉన్న ధనవంతుడు వెళ్ళలేకపోయాడు, ఏమీ లేని లాజరు అర్హతను సంపాదించాడు. ఈ లాజిక్ మీరు మర్చిపోయారంటే మాత్రం రేపు మిస్ అవుతారు, జారిపోక తప్పదు. ఆలోచించండి. మరో లోకానికి మహాదేవుని పిలుపు. మనం కన్ను మూసేలోపు బుద్ధిమంతుడైతే పరలోకపు మార్గంలో నడవటానికి ప్రయత్నం చేస్తాడు. చేస్తుంటే ఇంకా బాగా ఘనంగా చేయండి, దేవుని బాటలో నడవండి. ఆలోచించేయండి. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కన్ను మూసే లోపే, ఈ రాత్రి ఒకవేళ కన్ను మూస్తే, ఈ రాత్రే పిలుపు వస్తే, మరణపు పిలుపు ఈ రాత్రే వస్తే, మరి పరలోక పిలుపు సంగతి ఏంటంటే, నువ్వు ప్రతి నిత్యం బెడ్ ఎక్కేటప్పుడు, నిద్రించేటప్పుడు ఒక్కసారి మోకరించి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు విషయాలన్నీ అర్థమవుతాయి. ఉదయాన్నే లేచేటప్పుడు, మళ్ళీ ఊరి మీద బలారుదిగా తిరిగేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కసారి ప్రార్థన చేసుకుని నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళుతున్నాను నువ్వు పరిశీలించుకోగలిగితే, నువ్వు ఏ పనిలో ఉన్నావో ఆ పిలుపుకు అర్హత నాకు ఉందో లేదో అని నీకే అర్థమవుతుంది, నాకే అర్థమవుతుంది. నా పిలుపును నేను సరి చేసుకుంటా, మీ పిలుపును మీరు సరి చేసుకోండి. కళ్ళు మూసుకోండి. ప్రభు రాబోతున్నాడు, ప్రభు పిలవబోతున్నాడు. ప్రభు ఇగో కుడి చేతను ఉన్నటువంటి వారిని పోగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి మాసము నిర్విరామంగా జరుగుతున్నటువంటి యొక్క సదస్సుకు మీ సహాయం ఎంతైనా అవసరము నాయన. మీ సహాయం లేదు మేమేమీ చేయలేము నాయన. తలొచ్చినటువంటి కూడి వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. తలొచ్చినటువంటి పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఏర్పాటు చేసినటువంటి సదస్సును నైనా ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ విలువైనటువంటి మాటలకు నాంది పలకటానికి తండ్రి, మీ ప్రియ కుమారుడు ఈ లోకానికి వచ్చి ఎంత త్యాగఘనుడిగా మారిపోయాడు. ఆ యొక్క త్యాగగనుడి యొక్క రక్షకుని యొక్క అడుగు జాడలలో మేము కూడా నడవాలని మాదిరి ఉంచిపోయారు తండ్రి. చీకటిలోంచి వెలుగులోనికి వచ్చేటటువంటి పిలుపు అందరికీ ఉంది, మరణపు పిలుపు అందరికీ ఉంది నాయన. కానీ పరలోకపు పిలుపు అందరికీ లేదు, అర్హులకే యోగ్యులకే అని మీరు ఇంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా మేము సరిదిద్దుకోకపోతే, సరి చేసుకోకపోతే మాతో దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు లేము నాయన. ఉచితమైతే మరొక మాసంలో మళ్ళా మేమందరం ఈ రీతిగా కూడుకుని మీ యొక్క మాటల కోసం, మీ యొక్క రాకడ కోసం ఎదురు చూసే మహాభాగ్యం తల్లించిన బిడ్డలందరినీ, యొక్క గ్రామాన్ని, పట్టణాన్ని మీరే ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని మహిమతో మరోసారి మీ పాదాల సందులో మేము ఎల్లప్పుడూ మీ యొక్క శక్తిగల వాక్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ ఒక నెహెమ్యాలాగా, ఒక దావీదు గారిలాగా, అలాంటి రోదన కలిగినటువంటి ఒక లోతుగారిలాగా సమాజం పట్ల వేదన కలిగినటువంటి బ్రతుకులు మా అందరికీ కూడా ప్రసాదింపచేయమని, వెళ్తున్న బిడ్డల్ని మీరు క్షేమంగా ఇంటికి తీసుకువెళ్ళండి. ఇప్పటి వరకు ఎంతో ఓపికగా మీ బిడ్డలు విన్నటువంటి బిడ్డలందరినీ, వారి హృదయాలను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు